అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సరళీ స్వరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు నందుల సుశీలాదేవి గారు. అమ్మగారు, మీకు ఉత్తరం వచ్చిందండి. చేతిలో ఉన్న తాళాలు డ్రాయర్ మీద పెట్టి వచ్చి ఉత్తరం విప్పింది మాధురి. రాణి, నేను ఒక నర్సు చేత ఈ లెటర్ వ్రాయిస్తున్నాను. నాకు క్యాన్సర్ ముదిరిపోయింది. మద్రాసు వచ్చి నర్సింగ్ హోంలో చేరాను. నేనింక కొన్ని రోజుల కంటే బ్రతకను. అత్తయ్య విషయం నీకు తప్పించి ఎవరికి చెప్పను. నువ్వు ధైర్యంగా ఉండి కాకినాడ వెళ్ళినప్పుడు అత్తయ్యను చూసి ఓదారుస్తూ ఉండమని కోరుతున్నాను. ఆశీస్సులతో రఘురాం. ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లయింది మాధురికి. పెదవులు తడారిపోయాయి. తూలిపోతూ లేచి నిల్చుంది. కంపించిపోతున్న దేహాన్ని చైతన్యవంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ముందుకు అడుగులు వేయబోయింది. మసకలు కమ్ముతున్న కళ్ళకి లీలగా వేణుగోపాల్ ఆత్రంగా తనని సమీపించడం కనిపించింది. ఆ మరుక్షణమే భర్త చేతుల్లో స్పృహ తప్పిపోయింది మాధురి. మెల్లిగా ఆమెను మంచం మీదకు చేర్చి నెమ్మదిగా మొహం మీద నీళ్లు చిలకరించాడు వేణుగోపాల్. కళ్ళు విప్పిన మాధురి ఒక్క క్షణం అయోమయంగా చూసింది. ఆ తర్వాత దిండులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. శోకోద్వేగంతో ఆమె తనువంతా కంపించిపోతుంది. మెల్లిగా లేచి నిలబడిపోయింది. కానీ మరుక్షణం వెనక్కి విరుచుకుని పడిపోయింది. వెంటనే ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు వేణుగోపాల్. పావుగంటలో వచ్చి ఆమెను పరీక్షిస్తున్న డాక్టర్తో అన్నాడు వేణుగోపాల్. ఎందుకో హఠాత్తుగా ఇట్లాగా అయింది. కారణం తెలియదు డాక్టర్. మానసికంగా చాలా బాధపడుతున్నారు. నిద్రకు ఇంజెక్షన్ ఇస్తాను. మళ్ళా ఓ అరగంటలో వస్తాను. పక్క వీధిలో ఓ కేసుంది, చూసుకుని వస్తాను. డాక్టర్ని సాగనంపి వచ్చి మాధురి మంచం పక్కగా కుర్చీ లాగుకొని కూర్చున్నాడు వేణుగోపాల్. అచేతనావస్థలో కూడా ఆమె కంఠం వద్ద నరాలు అదురుతున్నాయి శోకోద్వేగంతో. అశాంతిగా ఉన్న ఆమె మొహంలోని వేదనారేఖల్ని గమనించి లేచి పచార్లు చేయసాగాడు. సోఫా దగ్గరగా పడి ఉన్న కవరు అతన్ని ఆకర్షించింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఒక క్షణం తటపటాయించి ఉత్తరం తీసి చదివాడు. ఉత్తరాన్ని మడిచేస్తూ నిట్టూర్చాడు. కాసేపు తీవ్రంగా పచార్లు చేయసాగాడు. సోఫాలో వాలిపోయి నుదుటిని అశాంతిగా నిమురుకోసాగాడు. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? ఆ అజ్ఞాత యువకుడి పరిస్థితిని తలుచుకొని విషమావస్థలో పడ్డాడు. జీవితం ముగిసిపోనున్న ఆ యువకుని గురించి మాధురి వేదన తాను అర్థం చేసుకోగలడు. మాధురికి భర్తగా కాకుండా మానవవాదంతో ఆలోచిస్తే అతని మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆలోచన స్రవంతిలో నుండి తేరుకొని మెల్లిగా మాధురిని సమీపించాడు. ఆమె కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి ఆమె దగ్గరగా కూర్చున్నాడు. ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. మాధురి, ఎట్లా ఉంది? మృదువుగా ధ్వనించిన అతని కంఠస్వరం విని ఒక్క క్షణం వణికింది మాధురి. కాసేపు సంశయించి అన్నాడు వేణుగోపాల్. రేపు మెయిల్లో, పోనీ మన కారులో మద్రాసు వెడదామా? అంతులేని విస్మయంతో ఆమె కళ్ళు విప్పారితాలయ్యాయి. సూటిగా ఆమెనే చూస్తూ అన్నాడు వేణుగోపాల్. అవును మాధురి, మనం వెళ్ళి రఘుని చూసి వద్దాము. నాకు నీ నుండి ఏమీ వినాలని లేదు. కానీ ఒక్క విషయం నిన్ను ప్రార్థిస్తాను. నీ శారద వంటి శ్రేయోభిలాషిగానే నన్ను గుర్తించు. నేను నీ భర్తని అని మర్చిపో. ఓ స్నేహితుడిగానే నన్ను భావించుకో. మన ఈ 2 ఏళ్ల దాంపత్య జీవితంలో మన మధ్య దూరం రోజురోజుకు పెరిగిందే గాని తరిగింది లేదు. నాకు కొన్ని నెలల క్రిందటే మీ పరిచయం సంగతి తెలిసింది. సరే, ఆ సంగతి వదిలేద్దాం. మనిద్దరం మద్రాసు వెళ్ళి వద్దాం. ఒక్కసారి అతన్ని చూస్తే నీకు శాంతిగా ఉంటుంది. నిలువునా చలించిపోయింది మాధురి. మొదట అతను చెప్పేది అర్థం కాక అయోమయంగా చూసింది. మీరు పిచ్చిపిల్ల, నన్ను మరీ అంత క్రూరంగా చిత్రించుకోకు. నా వైపు కూడా చాలా తప్పులు జరిగాయి. మీ పరిచయం సంగతి ఏనాడో ఊహించినా నేనే విధమైన నిర్ణయానికి రాలేకపోయాను. దైవకృప వల్ల ఇప్పుడైనా అతని ఆరోగ్యం చక్కబడితే చాలు. తర్వాత బాగా ఆలోచించి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఆశ్చర్యంతో, ఆనందంతో, వేదనతో ఉక్కిరిబిక్కిరైపోయింది మాధురి. అన్ని రకాల అనుభూతులను ఆమె బలహీన హృదయం తట్టుకోలేకపోయింది. స్పృహ తప్పిపోబోతున్న ఆమెను ఒడిలోకి తీసుకుంటూ పనివాడిని పిలిచాడు వేణుగోపాల్. డాక్టర్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆమె మంచం దగ్గరగా కుర్చీలో కూర్చుని రాత్రంతా జాగరణ చేశాడు. ఇంత బలహీనంగా ఉన్న ఈమె దూరపు ప్రయాణానికి తట్టుకొనగలదా? కానీ రఘు సన్నిధి తప్ప ఈమెకు ప్రశాంతినిచ్చేది మాత్రం ఏముంది? ప్రత్యూష పవనాలతో మాధురికి కొంచెం స్వస్థత చిక్కింది.
ఒక్క దినంలో కృశించిపోయిన ఆమె మొహంలోని వ్యధను గమనించి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు వేణుగోపాల్. అలౌకికంగా ఉన్న మాధురి దృష్టిని బలవంతంగా తన వైపు ఆకర్షించుకొని ఆమెను ప్రయాణానికి సిద్ధం కమ్మని బజారుకు వెళ్ళాడు. 11 గంటలకు తిరిగి వచ్చిన వేణుగోపాల్కి నిర్జీవంగా కూర్చున్న మాధురిని చూడగానే హృదయం బరువెక్కింది. నలిగిపోయిన చీరతో, చెదిరిన జుట్టుతో మూర్తిభవించిన శోకంలా ఉన్న ఆమె మూర్తిని గమనించి వెంటనే కారుని బయలుదేరించమని డ్రైవర్కి చెప్పాడు. నిస్సత్తువతో తూలిపోతున్న మాధురిని జాగ్రత్తగా కారులోకి ఎక్కించి ఆమె పక్కనే కూర్చున్నాడు వేణుగోపాల్. మద్రాసు చేరిన వెంటనే సరాసరి హాస్పిటల్కే పోనించాడు కారుని. సుందరమైన ప్రదేశంలో నిర్మించిన ఆ నర్సింగ్ హోమ్ అతి ప్రశాంతంగా ఉంది. చేతిలోని అడ్రస్ చూసుకుని మాధురికి చేయూతనిచ్చి దింపాడు. మాధురి మెదడంతా ముద్దుబారిపోతుంది. తన భర్త ఇన్ని 100 మైళ్ళ ప్రయాణం, ఇవేమీ ఆమె స్మృతిపథంలో లేవు. అచేతనంగా ఉన్న ఆంతర్యంతో ఆమె గదిలో అడుగుపెట్టింది. మంచానికి అంటుకునిపోయి ఉన్న తన మనసులోని మధురమూర్తిని చూడగానే మాధురిలోని శోకం కట్టలు తెంచుకుంది. రఘు అంటూ ఆ యువకుని మొల వేదనతో వాలిపోయింది. మృత్యుముఖంలో ఉన్న ఆ అపరిచిత యువకుణ్ణి, అతని ప్రియబాంధవిని ఒంటరిగా వదిలి స్పెషల్ వార్డు బయటకు వచ్చాడు వేణుగోపాల్. హాస్పిటల్ మధ్యభాగంలో ఉన్న పచ్చిక బయలులో కూర్చుంటూ ఒక్కసారి నిట్టూర్చాడు. మాధురికి తనకి ఉన్న సంబంధం గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు. ఆమె తన ధర్మపత్ని. స్వచ్ఛమైన మంత్రాలతో అగ్నిసాక్షిగా మాంగళ్యం ఆమె కంఠాన అలంకరించి ఆమెను తన సహధర్మచారిణిగా స్వీకరించాడు. తమ ఈ దాంపత్యం తమ మనసుల్లో ఏమాత్రపు అనుభూతులను మిగిల్చింది. వివాహమైన మరుక్షణాన్నించి తన నీడని చూసి భీతి చెందే మాధురి పట్ల తనకి కూడా ప్రత్యేకపు మమతలు లేవు. ఆమెను ఆరాధించి ఆమె హృదయాన్ని చూరగొనాలని విశ్వ ప్రయత్నం చేశాడు. తన యత్నం నిష్ఫలమైన నాడు ఆమెకు దూరంగా తనే తొలగిపోయాడు. తన ఆరాధ్య దేవత ప్రియదర్శనం ఎన్నడో. మాధురి పట్ల తనకు ద్వేషం కలగటమే లేదు. అది తన వ్యక్తిత్వంలోని ఘనత? లేదు, తనలోనూ కొన్ని బలహీనతలున్నాయి. మాధురి తనకే విధంగానూ దగ్గర కాలేదు. ఆమె మెడలో తాళి తప్ప తమ మధ్య మరే అనుబంధము మిగిలిలేదు. ఆమె తోటి సాన్నిహిత్యం తనలో ఎటువంటి చిహ్నాన్ని ముద్రించలేదు. రఘు ఆరోగ్యవంతుడైన మరుక్షణంలో తను మాధురికి తమ వైవాహిక జీవితం నుండి విముక్తినిచ్చి ఆమె కోరిన వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అవకాశం ఇవ్వాలి. ఈ తన చర్యలో తాను చేయబోయే త్యాగం కూడా ఏమీ లేదు. తనకెన్నటికీ అపరిచితంగానే ఉండిపోయిన మాధురి వియోగం కూడా తనకి పెద్ద క్లేశాన్ని కలిగించదు. మానవుడిగా తన కనీస ధర్మం మాధురికి ఈ కపట వైవాహిక జీవితం నుండి నిష్కృతి ఇవ్వటమే. మనసులే కలియని తమ వివాహబంధం విడిపోవటం కూడా తేలికగానే జరగవచ్చును. హృదయాలు కలవని పరిణయంలో మంత్రాల బలం కూడా అంతంత మాత్రమేనేమో. పురోహితుడు తనచే ఉచ్చరింపజేసిన మంత్రాలలోని విలువ తమ వైవాహిక జీవితంలో ఏ విధంగానూ ఉపకరించలేదు. మాధురికి తన జీవితం నుంచి విడుదల ఇచ్చి రఘుతో ఆమె జీవితానికి కలయిక ఏర్పరిచిన నాడే తన నిర్ణయం మానవత్వంతో పరిపూర్ణత చెందుతుంది. తనేమో అసాధారణ త్యాగం చేయబోవటం లేదు. ఈ విషమ పరిస్థితులలో తన నిర్ణయమే సర్వవిధాలా మేలు. తేలిగ్గా ఊపిరి విడుస్తూ లేచి నిలబడ్డాడు వేణుగోపాల్. ప్రశాంతంగా హాస్పిటల్ వైపు దారి తీశాడు. రఘు రూంలోకి అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గరే స్థానువులా నిలబడిపోయాడు. అంతరంగమంతా అల్లకల్లోలమైపోయింది. మనసంతా గిర్రున తిరిగిపోయింది. నర్సులు, డాక్టర్లు అంతా గందరగోళం. తెల్లటి దుప్పటి మంచం మీద వ్యక్తిని నిలువునా కప్పివేసింది. మాధురి ఎక్కడా? ఏదీ మాధురి? కాస్త దూరంలో కుర్చీలో కూర్చుని ఉంది మాధురి. అరచేతిలో చెక్కిలి నానించుకొని చూస్తూ కూర్చుని ఉంది మాధురి. వేణుగోపాల్ వేగంగా వెళ్ళి ఆమెను సమీపించాడు. కంపిస్తున్న స్వరంతో మాధురి అన్నాడు. మండుతున్న గుండెల్లోని లావాన్ని కళ్ళల్లోనే నొక్కిపట్టి అంది మాధురి నిశ్చలంగా. ఇప్పుడే నా చేతుల్లోనే అంతా అయిపోయింది. నిర్వికారంగా చెబుతున్న ఆమెను చూసి చెలించిపోయాడు వేణుగోపాల్. భయంతో, శంకతో, ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. ఆమె చేతిని తన హస్తాలలోకి తీసుకొని ఓదార్పుగా నొక్కాడు. అమ్మా! లోపలికి పరుగుపెట్టింది శారద. ఏమిటా పరుగు? ఆడపిల్లవి కావు? తల్లి మందలింపు విని నవ్వింది శారద. ఓ అమ్మా, ఈ ఆడపిల్ల ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇదిగో పేపరు, నంబరు చూసుకో కావాలిస్తే. చిరాగ్గా ఉన్న సుందరమ్మ గారి మొహం కాస్త వికసించింది.
ఏమి చదువో ఏమిటో, పెద్దవాళ్ళిద్దరికీ చేసినట్లు చిన్నప్పుడే పెళ్లి చేసినా బాగుండేది. లక్షణంగా ఉన్న మేనరికాన్ని కాదని అందరిలోనూ రట్టు చేశావు. సంబంధాలు చూడటానికైనా మొగదిక్కంటూ ఎవరూ లేరు. సర్లే, పాస్ అయ్యావుగా. చంద్రమౌళీశ్వరుడి గుడిలో కొబ్బరికాయలు కొట్టిరా. పాడు ఊరు, ఎవరి కళ్ళు పడినా చాలు. ఉండవే, ఏమిటా విసురుబాటు? కాస్త ఉప్పైనా దిగదూర్చిపోయినీవే. అబ్బా, నీ ఈ నల్లటి కూతురికి దిష్టి కొట్టే నిర్భాగ్యులు ఎవరూ లేరులే అమ్మా. నీకు ఒకనాడు నా మాట నచ్చింది కనుకనా? సరే, శేఖరాన్ని చేసుకోనంటివి. పోనీ ఆ సుబ్బయ్య శాస్త్రి గారి కుర్రాడికేం లోటు? లక్షణంగా పెళ్లాడమంటే ఇంత విరగబాటు దేనికో? చదువుకున్న పిల్లల్ని చూశాం గాని ఇంత విడ్డూరపు పిల్లలు ఎవరింట్లోనూ పుట్టరు. 4 రోజుల నాటి తతంగం గుర్తుకు వచ్చింది శారదకు. ఆ రోజు తల్లి తన జడలో పెద్ద పూల చెండు పెడుతుంటే జడలాక్కుంటూ అడిగింది, ఎందుకమ్మా ఇప్పుడు ఈ సింగారం? నిన్ను చూడటానికి పెళ్లివారు వస్తారే. తను కోపంతో మండిపోయింది. ఈ చూపులు, తతంగం, ఛీ! జుగుస్సతో ఒళ్ళు జలధరించింది శారదకు. సుందరమ్మ తాటి ప్రమాణాన లేచింది. నీకెంత తోస్తే అంతేగాని పెద్దదాన్ని, నా మాటకు నీకు లక్ష్యముంది కనుకనా? ఈ చూపులు అవి నామోషి అయితే పోని. శేఖరాన్నే చేసుకోకపోయావా? వాడిని కాదని నా వైపు వాళ్ళందరినీ దూరం చేసేశావు. మరి ఈ చూపులు లేకపోతే నీకు పెళ్ళయ్యేది ఎట్లా? 22 నిండబోతున్నాయా? చదవగానే సరికాదు, ఆలోచించే తీరు కూడా తెలియాలి. నేను బ్రతికున్నాను కనుక నీ గురించే ఈ క్షోభ. నేను హరీమన్నాక నీ ఆటలు నువ్వు వాడుకో. ఛీ! పిల్లలు పుట్టడంతోనే సరికాదు, తల్లుల మనసుల్ని రంపపు కోతలు కోసేవాళ్ళు పిల్లలేనా? ఇంతకంటే గర్భశత్రువులు మేలు. తల్లి కన్నీటికి తను తలవగ్గక తప్పలేదు. 2 ఆడవాళ్ళు, కాబోయే వరుడు, తండ్రి, మేనమామ, ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు నిండుగా హాల్లో కూర్చున్నారు. వెళ్ళి తను కూర్చుంది. పలహారాలు తినడం మానేసి అంతా తననే వింతగా చూస్తున్నారు. తనకి ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది. ఇన్నేళ్ల తన విద్యా సాధన, కృషి చేసి సంతరించుకున్న వ్యక్తిత్వం అన్నీ చిత్రవధ కాసాగాయి. పేరేమిటమ్మా? శారద. అడిగిన ఆయన్ని సూటిగా చూస్తూ అంది శారద. బావుంది. సంగీతం అది ఏమైనా చెప్పించారా? సుందరమ్మ గడప అనుకొని నుంచుంది. ఏమిటో చదువుతోనే సరిపోయింది. తల్లి చూపే వినయం శారద అణువణువుని అవమానంతో వణికించింది. ఏ పరిస్థితికి తలవొగ్గని వ్యక్తిత్వం తల్లిది. అటువంటి వ్యక్తి అతి వినయంగా భయంతో ఒదిగిపోవటం ఆడపిల్ల తల్లి కావటమేనా? శారద అంతరంగమంతా శతధా విశీర్ణమైపోయింది. ఓహో, తనే అబ్బాయిగా పుట్టి ఉంటే? మా అబ్బాయి ఎంఏ చదివాడు, 15,000కి తక్కువకి పిల్లని చూసేది లేదు అంటూ తన తల్లి ధీమాగా అని ఉండేది. తను అమ్మాయి అయిన నేరానికి శిక్ష తల్లికి కూడా తప్పదులా ఉంది. వరుడు కూడా ఎంఏ చదివాడు. మధ్యవర్తి ద్వారా 10,000కి ఒప్పుకున్నారు. భగవాన్, ఇదేం న్యాయం? ఈ న్యాయసూత్రాలన్నీ పురుషుల చేతనే రచించబడ్డాయి కనుక వాళ్ళకు అనుగుణంగానే సంఘపు కట్టుదిట్టాలన్నీ నిర్మించబడ్డాయి. అయితే తన వ్యక్తిత్వాన్ని గురించి తనని తానుగా ప్రేమించే సహృదయుడు లేనేలేడా? అటువంటి వ్యక్తి లభ్యం కానినాడు తాను వివాహానికి వ్యతిరేకత చూపవచ్చునే. నేటి యుగసంధిలో వివాహ సమస్య పక్కకు నెట్టితే స్త్రీ పరిస్థితి మరీ అంత విషమంగా లేదు. ఉద్యోగస్తురాలుగా ఉన్నత స్థానాలు పొందుతూ బ్రహ్మచారిణిగా జీవితం గడపడానికి ఎన్నో సదావకాశాలు ఉన్నాయి. లోకం కూడా అవివాహిత పట్ల నిరాదరణ చూపిస్తూ వెలివేసినట్టు ఆమెను పరిగణించడం లేదు. నేటి సాంఘిక పరిస్థితులలో కన్యగా జీవితం గడిపినా మరీ అంత విడ్డూరంగా లోకం గమనించడం లేదు. జీవితానికి వివాహం అవసరమే కావచ్చును, కానీ మనసుకి నచ్చని వ్యక్తిని చేపట్టి జీవితాన్ని నిరాశాపూరితం చేసుకునే బదులు ఒంటరిగా జీవికను కొనసాగించటమే శ్రేయస్కరం. తన కలలోని వ్యక్తి సాక్షాత్కరించని నాడు తాను పూర్తిగా కళ్యాణాన్ని దూరంగా నెట్టి ఉంచవలసిందే. వంట చేయడం వచ్చునా తల్లి? 4వసారి అడిగింది వరుణి తల్లి. ఉలిక్కిపడింది శారద. ఊహు, అంత బాగా రాదండి. చదువుకున్న వాళ్ళకి చాలా పరధ్యానం. శారద నిర్లక్ష్యానికి సర్దుకున్నారు ఆవిడ. మీరు ఇంగ్లీషు పిక్చర్స్ చూస్తారా? ఈసారి వరుడి ప్రశ్న. శారద సమాధానం ఇవ్వలేదు. అతను మరి మాట్లాడలేదు. పెళ్లివారంతా వెళ్ళిన తర్వాత శారద పరధ్యానానికి తల్లిచేత 2 రోజులు చివాట్లు తింది. పెళ్లిచూపుల తతంగం అంతా గుర్తుకు వచ్చి శారద ఒళ్ళు జలధరించింది. జన్మలో వివాహం పట్ల ఉన్న ఆసక్తి కూడా చచ్చిపోయింది. శారదకు తన సమస్య ఏ విధంగా పరిష్కృతమవుతుందో కూడా తెలియటం లేదు.
చిన్నతనం నుంచి అబ్బాయిలతో కలిసి చదివింది శారద. బాధ్యతారహితంగా ప్రవర్తించే యువకులు, బాలికల పట్ల వారు ప్రవర్తించే అసభ్య ప్రవర్తన ఆమెలో తన తోటి సహాధ్యాయుల పట్ల ఏమాత్రం గౌరవభావం పెరగనీయలేదు. యూనివర్సిటీకి వెళ్ళిన యువకులతో పరిమితమైన స్నేహాన్ని మించి ఆత్మీయత పెంచుకొనలేకపోయింది. ఒకరిద్దరు యువకులు ఆమెకు సన్నిహితంగా ఆప్తులైనా వారు ఆమెలో ఎటువంటి సంచలనాల్ని కలిగించలేదు. శారద మనసు చిత్ర విచిత్రాలైన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైంది. మేనరికమైన శేఖరం ఆమె మనోభీష్టాలకు తగి ఉండలేదు. హఠాత్తుగా శారదకు ఇలా అనిపించింది. పెళ్లిచూపుల వంటి తతంగాల ద్వారానే తను జీవిత భాగస్వామిని ఏరుకొనవలసి వస్తుందేమో. తన విషయంలో ఆ అనుభవం మరీ చిత్రమైనది కాదు. సరళ విషయంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. పొడవుగా చీర ధరించటం ఆమె అలవాటు. వచ్చిన పెళ్లివారిలో ముత్తైదు ఒక ఆమె పాదం మీద చీరను తొలగించి లోపమేమీ లేదని తెలుసుకొని సంతృప్తి పడిందట. ప్రాచీన పద్ధతులు, ఆధునిక భావాలు పెనవేసుకుని ఉన్న ఈ సంధియుగంలో విద్యావంతులైన యువతుల వివాహ సమస్య రకరకాల రూపాలను సంతరించుకుంటుంది. రకరకాల ఆలోచనలతో కాలం గడిపేస్తూ నెల రోజుల తర్వాత ఓ కవర్ అందుకుంది శారద. ఆత్రంగా చించింది. హైదరాబాదు స్త్రీల కళాశాలలో లెక్చరర్ ఉద్యోగానికి పెట్టిన దరఖాస్తుకి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు. ఈ ఇంటర్వ్యూ నామమాత్రమని, వెంటనే ఉద్యోగంలో చేరేటందుకు సంసిద్ధతతోనే రావాలని వ్రాసి ఉంది. శారద మనసు ఉప్పొంగిపోయింది. ఎన్నాళ్లకు తన కలలు ఫలించబోతున్నాయి. తనకి ధనలోపం ఏమీ లేదు. తండ్రి గడించిపోయిన యావదాస్తికి తను, అక్కలిద్దరూ మాత్రమే వారసులు. కానీ స్వతంత్రంగా జీవించాలనే తన సుందర స్వప్నాలు ఈడేరే తరుణం వచ్చింది. ప్రస్తుతం కొంతకాలం మనసుకి ప్రశాంతంగా ఉద్యోగంలో చేరితీరాలని పట్టుదల వచ్చింది. శారద నిర్ణయం ఇంటిలో తుఫాను సృష్టించింది. కూతురు ఉద్యోగం కోసం ఊళ్ళు వదిలిపోవటం సుందరమ్మ దృష్టిలో గడవని వాళ్ళు చేసే పని మాత్రమే అని ఆమె ఊహ. అన్ని విధాలా వాదించి అలసిపోయింది శారద. కానీ తన నిశ్చయాన్ని మాత్రం ఏమాత్రం సడలించుకోలేకపోయింది. ప్రయాణ సన్నాహం చేసుకుంటున్న కూతుర్ని చూసి మండిపడింది సుందరమ్మ. నీ పట్టుదల వదలవన్నమాటేగా? తల్లి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు శారద. ఛీ, నువ్వెట్లా నా కడుపున పుట్టావే? నా మాట కాదనటం తప్ప ప్రపంచంలో వేరే పని లేదు నీకు. అమ్మా, నీకు దండం పెడతాను. ఉద్యోగంలో చేరే ముందు కాస్త ఆశీర్వదించి పంపు. ఎందుకు ఊరికే శాపనార్థాలు పెడతావు? నాకు పెళ్ళి అవ్వకపోతే వచ్చిన నష్టం లేదు. ఎప్పటికైనా నాకు నచ్చినవాడు దొరికితే నీకు తెలియపరుస్తాను. ప్రస్తుతం నా మానాన నన్ను బ్రతకనియ్యి. అదే 10,000. ఊరికే నన్ను ఆడిపోసుకోకు. నేనేం లోకవిరుద్ధంగా ప్రవర్తించడం లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. మన ఇంట్లో నేనే మొదటిదానిని. కానీ బయట ప్రపంచంలో కొన్ని వేల మంది ఉన్నారు. అన్నింటికీ నన్ను వీధిలోకి లాక్కొని రావటమే నీకు కావాలి. నువ్వు సంతోషంగా పంపితే నాకు జయం. ఊరికే హైరాణ పడకు అంది సూట్ కేస్ తాళం వేస్తూ శారద. హఠాత్తుగా ఆవిడ కళ్ళంట నీళ్లు వచ్చాయి. నువ్వేమైపోతావో అనే దిగులు కానీ నీ మీద నాకు పగ అనుకున్నావే శారదా? అమ్మా, కొన్నాళ్ళు ఓపిక పట్టి చూడు. నీ శారద ఎటువంటి తప్పటడుగు వేయదు. నువ్వు మెచ్చుకునేలాగే ఎప్పటికైనా సంచరిస్తాను. కానీ మన కుటుంబ గౌరవాన్ని నేనేం వేలం వేయను. అక్క వాళ్ళ జీవితాలు వేరు. మీ రోజుల్లో అయితే చిన్నపిల్లలకు పెళ్లి చేయకపోతే బ్రాహ్మణ్యం మంట కలిసిపోతుందని వెలివేసేవారు. మరి ఇప్పుడు చూడు, అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చినా ప్రత్యక్షంగా ఎవరూ విమర్శించడం లేదు. కొన్నాళ్ళు పోతే జీవితాంతం కన్యలుగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అయినా నేనేం ఆజన్మ బ్రహ్మచర్య వ్రతం పూనలేదు. నాకు నచ్చినవాడు కనబడితే తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. అయినా అసలు నేనేదో ఉద్యోగంలో చేరుతుంటే ఇంత భయం దేనికి? నేనేమి ఇంట్లో నుంచి పారిపోవడం లేదుగా. సుందరమ్మ మాట్లాడలేదు కాసేపు. నీ మంకుతనం తెలిసి వాదించటం నాదే తప్పులేవే. కానీ ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. అమ్మా, ఏ విషయమైనా నిన్ను ఒప్పించే సాధిస్తున్నాను. అట్లాగే నేను ఏ నిర్ణయానికి వచ్చినా నీతో చెప్పి నిన్ను ఒప్పించి కానీ ఆచరణలో పెట్టను. అసలు నువ్వు ఒప్పుకోనిది ఎప్పుడు? మా అమ్మ మంచి బంగారు కొండ. కంఠాన్ని పెనవేసుకుని కూతురి చేతులు తోసేస్తూ అంది ఆవిడ. చాలేవే, నేర్చుకుని పోయావు. బస్సుకు టైం అవుతుంది, పద. శారద తృప్తిగా నిట్టూర్చింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.